అందరికీ శుభ సాయంత్రం అండి. ఈ గులాబీ చెట్టుకు ఇదే ఆఖరి పువ్వు కావచ్చు, ఎందుకంటే చెట్టు పండిపోయింది. కశ్మీరీ గులాబీ మొక్క గుత్తులు గుత్తులుగా మొగ్గలు వేశాయి కానీ మా ప్రయాణం పుణ్యమాన అవన్నీ మాడిపోయాయి. ఈరోజు మొదటిసారిగా చిన్న బంగాళదుంపలతో కూర చేశాను. మా చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండే మడి ఆచారం కారణంగా ఉల్లి వెల్లుల్లికి ఆమడ దూరంలో ఉండేవాళ్ళం. ఇప్పటికీ అదే అలవాటు. సాధ్యమైనంత వరకు ఉల్లి వెల్లుల్లి లేకుండానే కూరలు చేస్తాను. పైగా మాఘమాసం, ఇప్పుడైతే ఉల్లి వెల్లుల్లికి శతయోజనాలు దూరమే. కూరలో రుచికి సరిపడు ఉప్పు, మనకు కావలసినంత గ్రేవీ కోసం తగినన్ని నీళ్లు పోసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. రోటీలో కూడా ఈ కూర చాలా బాగుంటుంది. మరింత రుచి కోసం ఒక చెంచాడు చక్కెర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా చిన్నప్పుడు ఈ కూరలేమీ లేవండి. ఈ పిచ్చి కూరలన్నీ పిల్లల కోసం మాత్రమే. మాకైతే పోపు కారం, ధనియాల కారం పెట్టిన కూరలే బాగా అలవాటు. ఇంగువ గుమగుమలు, పోపు కారం రుచులు ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. మరి మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. నమస్తే.